నమస్కారం ఫ్రెండ్స్. టెక్నాలజీ ప్రస్తుత జీవన విధానాన్ని ముందుకు కొనసాగించడానికి చాలా తోడ్పడుతుంది. మన పనిలో వేగం పెంచడానికి, మనకు దొరుకుతున్న సర్వీసెస్ యొక్క స్విఫ్ట్నెస్ పెంచడానికి, మన పనులలో యాక్యురసీ పెంచడానికి, మన ఫిజికల్ కష్టాన్ని కొంతవరకు తగ్గించడానికి, మనలో విజ్ఞానం పెంచడానికి, చదువులకు, కమ్యూనికేషన్ రంగానికి, మ్యానుఫ్యాక్చర్ రంగానికి టెక్నాలజీ తోడైతే పనులు వేగవంతంగా అయి మానవాళి ఈ టెక్నాలజీ వల్ల వృద్ధి రేటు బాగా పెంచుకోగలిగింది. టెక్నాలజీ డెవలప్ చేసేవాళ్ళు ఈ భూగోళంలో ఒక ఎండ్లో ఉంటే, టెక్నాలజీ వినియోగించే వాళ్ళు మరొక ఎండ్లో ఉన్నారు. టెక్నాలజీ తనంతకు తాను ఏ తప్పు చేయాలి అని డిజైన్ చేయబడదు. మనుషులు ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అయితే టెక్నాలజీ ఏ పాపం ఎరగదు, కానీ ఈ పాపం చేస్తున్న వాళ్ళంతా మానవులే. టెక్నాలజీ వినియోగం అనేది ఎవరు ఉపయోగిస్తున్నారు, ఎవరి చేతిలో ఉంది అనేది చాలా ముఖ్యంగా మారింది. మనం అబ్జర్వ్ చేస్తే మానవాళికి అతి దగ్గరగా ఉండి టెక్నాలజీతో మన జీవన విధానం చాలా సులువుగా, సురక్షితంగా మార్చింది మొబైల్ టెక్నాలజీ. ఈ మొబైల్ టెక్నాలజీ మన జీవితాలని ఎంత త్వరగా మార్చిందో అంత త్వరగా తలకిందులు చేయడానికి సిద్ధంగా ఉంది. మొబైల్ బేసిక్గా మన మాటలు వేరే వాళ్లకు చేరవేయడానికి డిజైన్ చేయబడిన, గత దశాబ్ద కాలంలో మొబైల్ టెక్నాలజీలో కొత్త పొంతలు, కొత్త టెక్నాలజీ వచ్చి మొబైల్ కాస్త డాటా వినియోగం ఇంటర్నెట్ ద్వారా మనకు సమాచారం అందించే ఒక మాధ్యమంగా మారింది. మొబైల్ టెక్నాలజీ అద్భుతమైన టెక్నాలజీ. దీన్ని ఎలా వాడుకుంటే అలా పనిచేస్తుంది. మొబైల్ టెక్నాలజీ మనకు సమాచారం అందించడమే కాకుండా మనల్ని ఎంటర్టైన్ కూడా చేస్తుంది. అదే మొబైల్ టెక్నాలజీ యాప్స్ ద్వారా మన బ్యాంకింగ్ సేవలు, మన పేమెంట్స్, మన ఖర్చులు అన్నిటికీ ఉపయోగపడుతుంది. చేతిలో ఒక చరవాణి ఇవాళ మన జీవితాన్ని శాసించే లెవెల్లో డెవలప్ అయిపోయింది.
అయితే ఇదే మొబైల్ టెక్నాలజీని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. చాలా మొబైల్స్లో స్పై యాప్స్, వైరస్ కలిగించే డౌన్లోడ్ చేసే ఫైల్స్, నిక్షిప్తమైన సమాచారం మన మొబైల్లో ఉంటే దాన్ని తస్కరించే విధానాలు, వీడియో టెక్నాలజీ ద్వారా మనం మన బంధువులకు, మన దగ్గర వాళ్లకు దగ్గరవుతున్న కాలంలో మొబైల్ వీడియో టెక్నాలజీ ద్వారా ఈ డిజిటల్ అరెస్ట్ అనే మహమ్మారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అంటే మొబైల్ తనకు తానుగా ఏ హాని తలపెట్టకూడదు అని డిజైన్ చేయబడిన, దాంట్లో ఉన్న మంచి కోణాలను వెతికి దాన్ని చెడు చేయడానికి ఉపయోగిస్తున్నారు. మనం రీసెంట్గా చూస్తే ఒక బాలుడు న్యూ ఇయర్ సందర్భంగా తన క్లాస్మేట్ అయిన ఒక బాలికకు ఒక మెసేజ్ పంపాడు. ఆ న్యూ ఇయర్ మెసేజ్లో ఏముందో మనకు తెలియదు, కానీ ఆ మొబైల్లో ఆ మెసేజ్ చూసిన బంధువులు ఆ బాలుడిని చితకబాదడం జరిగింది. మనస్తాపానికి గురైన ఆ పిల్లగాడు 10th క్లాస్ పిల్లగాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అదే టైంలో మన రాష్ట్రంలో డ్వాక్రా ద్వారా 90,000 రుణం పొందిన ఒక మహిళ వాళ్ళ బాబుకు మొబైల్ ఫోన్ అప్పచెప్తే ఆ బాబు దాదాపు ఆ ఉన్న 90,000 ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉచ్చులో పడి ఆ 90,000 ఆన్లైన్ పేమెంట్ చేసేసాడు. మోసపోయినా అని గ్రహించిన ఆ పిల్లగాడు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇలాంటి ఘటనలు మనం తరచుగా వింటున్నాం. మనం తరచుగా వినే ఇంకో ఘటన ఏమంటే గూగుల్ మ్యాప్ని ఫాలో చేసుకుంటూ పోతే చాలామంది తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, అడవుల్లో చిక్కుకుపోయిన వాళ్ళు, బ్రిడ్జ్ సగం కన్స్ట్రక్షన్ అయినా పూర్తి బ్రిడ్జ్ లాగా చూపించే గూగుల్ మ్యాప్ ఫాలో చేసుకుంటూ పోయి నైట్ టైంలో యాక్సిడెంట్కి గురై ఆ బ్రిడ్జ్ పై నుంచి కారు కింద పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అదే కాకుండా నిన్నగాక మొన్న మల్లారెడ్డి సిఎంఆర్ కాలేజ్లో లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాలు అమర్చబడి చాలామంది అమ్మాయిల న్యూడ్ ఇమేజెస్ వాళ్ళు ఎక్కడ అమ్ముకున్నారో, ఏం చేశారో, బ్లాక్మెయిల్ చేయడానికి యూజ్ చేశారు. అంటే వేలాది మంది అమ్మాయిల పర్సనల్ సీక్రెట్స్, అదే కాకుండా బాడీ ఇమేజెస్ వాళ్ళకు తెలియకుండా తస్కరింపబడి బయట పాన్ మార్కెట్లో అమ్మే పని కాలేజీ యాజమాన్యంకి తెలియకుండా ఇది జరగదు. అంటే అమాయకులైన పిల్లల్ని అడ్మిషన్ చేయించుకొని వాళ్ళను ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టడం, వాళ్ళని గురి చేయటం టెక్నాలజీతోనే సాధ్యమైంది. మనం గమనిస్తే మొబైల్ రాకముందు మన జీవితంలో అనిశ్చితత లేదా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ టైంలో చేరలేకపోవటం, పోస్ట్ ఆఫీస్ ద్వారా, ఈమెయిల్ ద్వారా మనకు సమాచారం లభించటం, మనం ఇంటర్నెట్ పార్లర్కి పోయి ఆ ఈమెయిల్ డౌన్లోడ్ చేసుకోవటం, అంటే ఇలాంటివి జరిగాయి. పోస్టల్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు
జాప్యం ఒకటే జరిగేది, కొద్దిగా ఆందోళన ఉండేది. కానీ మొబైల్ టెక్నాలజీ రావటం మనకు ఒకవైపు వరంగా మారుతుంటే, ఈ స్పై కెమెరాలు, సెక్యూరిటీ కెమెరాలు మన జీవితాన్ని ఒకవైపు కాపాడుతుంటే, ఇంకోవైపు ఇదే స్పై కెమెరాలు, సీసీ కెమెరాలు మన ప్రైవేట్ జీవితాలపై నిఘా పెట్టి అవి రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ కోసం యూజ్ చేయడం మనం తరచుగా చూస్తున్నాం. అంటే ప్రస్తుత తరుణంలో ఈ టెక్నాలజీ వాడకం విపరీతంగా పెరగటం వల్ల నష్టాలే ఎక్కువ ఉన్నాయి కానీ లాభాలు తక్కువగా కనిపిస్తున్నాయి. భారతదేశంలో టెక్నాలజీ వినియోగం ఎంత త్వరగా విస్తరిస్తుందో విద్య అంత త్వరగా విస్తరించటం లేదు. ఇది గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మహిళా సాక్షరత అంటే చదువుకున్న మహిళలు ఇంకా 55% అంటే చదువుకొని వారే ఉన్నారు. 45% మహిళలు మాత్రమే చదువుకుంటున్నారు. కానీ మొబైల్ పెనిట్రేషన్ 98% ఉంది. అంటే చదువుకోని మహిళ కూడా ఒక మొబైల్ని యూజ్ చేసే సామర్థ్యం కలిగి ఉంది అని అర్థం. సామర్థ్యం కలిగి ఉంది అంటే నైపుణ్యం కలిగి ఉంది అని అర్థం కాదు. సామర్థ్యము, నైపుణ్యము వేరు వేరు పదాలు. కాబట్టి సామర్థ్యం కలగడం, దాన్ని ఉపయోగించటం, నైపుణ్యం కలగడం, దాన్ని దుర్వినియోగం చేయటం రెండు సమాంతరంగా నడుస్తున్నాయి. అందుకోసం మనము టెక్నాలజీని ఎంతవరకు ఎలా వాడుకోవాలనో తప్పనిసరిగా మన ఫ్యామిలీలో డిస్కస్ చేసి మరి వాడుకోవాలి. ప్రతిదానికి ఒక నియంత్రణ ఉండాలి. ప్రతి పనికి ఒక నియమం ఉండాలి. అదే కాకుండా టెక్నాలజీ యొక్క కాస్ట్, ఇప్పుడు మనం మొబైల్ టెక్నాలజీలో ఫ్రీ కాల్స్ ఉన్నాయని మహిళలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు తల్లిగారింటికి కరెక్ట్ అయిపోయి 24 గంటల్లో 10 గంటలు 12 గంటలు తల్లిగారింటిలోనే మాట్లాడుతూ ఉంటారు. అంటే పనిని మరిచి బాధ్యతను మరిచి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే కాస్ట్ ఏం లేదు కాబట్టి. ఫ్రీ బస్ రైడ్ లాగా ఫ్రీ మొబైల్ కాల్స్ చాలా మంది కొంపలు ముంచుతున్నాయి. అంటే టెక్నాలజీ ఉచితంగా ఇస్తే కూడా తీవ్రంగా దుర్వినియోగం జరుగుతుంది. డబ్బు పెట్టి టెక్నాలజీ కొని మరి కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. అంటే టెక్నాలజీని ఆచితూచి ఇవ్వవలసిన అవసరం ఉంది. టెక్నాలజీని ఆచితూచి వాడవలసిన అవసరం ఎంతగానో ఉంది. టెక్నాలజీ రూపాంతరం చెంది అభివృద్ధి చెంది రానున్న రోజుల్లో మన జీవితాలను సులభతరం చేయడానికే ఏఐ లాంటి టెక్నాలజీలు డెవలప్ అవుతున్నాయి. ఏఐతో పాటు అది స్వయం నియంత్రిత సాఫ్ట్వేర్ కాబట్టి అదే తనను నియంత్రించుకొని మన జీవితాలని మార్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏఐతోని కూడా మనం జాగ్రత్తగా ఉండాలని కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.